బడ్జెట్లో నిధులను రైతాంగానికి బడ్జెట్లో నిధులను ఉపాధి హామీకి తగ్గించిన నిధులను వ్యతిరేకించండి. ఆహార భద్రతకు ఉపాధికి రైతులకు బడ్జెట్ తగ్గించడాన్ని వ్యతిరేకించండి. బడ్జెట్ తగ్గించడాన్ని ఆహార భద్రతకు ఉపాధి హామీకి తగ్గించిన బడ్జెట్ తగ్గించడాన్ని కార్పొరేటు వర్గాలకు లాభం చేకూర్చేటటువంటి బడ్జెట్గా ఉండేది. ఇప్పుడు కేవలం కార్పొరేట్ వర్గాలకు మాత్రమే కాదు, ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారు. చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా బీజేపీకి సపోర్ట్ చేసే పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించినట్టుగా కనపడతా ఉంది. అశ్రద్ధ పక్షపాతంతో కూడుకున్న బడ్జెట్ పేదవాళ్ళకి, వ్యవసాయ కార్మికులకు, రైతులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్. ఆహార భద్రతకి భంగం వాటిల్లుతోంది, ఉపాధి హామీకి నష్టం వాటిల్లుతోంది, రైతాంగానికి సబ్సిడీలు కట్ అవుతున్నాయి. అందుకోసం ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు 48,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ చూసి ప్రజలు కూడా ఎంతో కొంత ఊరట వస్తుందని చెప్పి ఆశించారు. కానీ ఈ బడ్జెట్లో పేద ప్రజలకు ఏమాత్రం ఊరట లేదు. ఉన్న నిధులనే, గతంలో కేటాయించిన నిధులనే కోతలు విధించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ తుంగలో దొక్కి ఇవాళ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేటట్టు, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే దానికోసం బడ్జెట్లో నిధులు కేటాయించారు. ప్రధానంగా ఎరువులు ఏదైతే ఉన్నాయో ఎరువుల సబ్సిడీలు బాగా తగ్గించి వేశారు. 2023-24 బడ్జెట్లో 2,50,000 కోట్ల రూపాయలు ఏదైతే నిధులు కేటాయించారో ఎరువుల సబ్సిడీకి, ఇప్పటికి వచ్చేసరికి కేవలం 1,00,000 కోట్ల వరకే ఇచ్చారు. అంటే ఈ మధ్యలో సుమారు 1,50,000 కోట్ల రూపాయలు ఎరువులకి ఈ 2 సంవత్సరాలనే తగ్గించారు. ప్రధానంగా రైతాంగం వాడే యూరియా ఏదైతే ఉందో యూరియా మీద ఈ సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు యూరియా మీద తగ్గించారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగ ఆందోళన ఫలితంగా మద్దతు ధరలు ప్రకటిస్తానన్నదో ఆ ధరలు కూడా ప్రకటించలేదు. ఇవాళ స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం C2+50 కలిపి ఇవ్వాల్సింది అది కూడా ఇవ్వకుండా కేవలం 14 రకాల వ్యవసాయ ఉత్పత్తులకే మద్దతు ధరలు ప్రకటించారని చెప్పడం అంటే ఇది రైతులకి అట్లాగే వ్యవసాయ కార్మికులకి మోసం చేసే బడ్జెట్గా ఉంది. కేవలం పారిశ్రామికవేత్తలకి అట్లాగే బడా పెట్టుబడిదారులకి ఉపయోగపడే బడ్జెట్గా ఉంది తప్ప పేదలకు ఏమాత్రం ఉపయోగపడే బడ్జెట్ కాదు. కాబట్టి ఈ బడ్జెట్ సవరించాలని, ఈ బడ్జెట్లో ఏదైతే పెట్టిన ప్రతిపాదనలు ఉన్నాయో వీటిని మొత్తాన్ని కూడా సవరించి రైతులకి అట్లాగే వ్యవసాయ కార్మికులకి ఉపయోగపడే విధంగా బడ్జెట్ని కేటాయింపులు జరపాలని చెప్పి రైతు సంఘం వైపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైంది, రైతు వ్యతిరేకమైంది, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా ఉంది. ఈరోజు కేంద్రంలో 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఆహార భద్రత తగ్గించడం అంటే సుమారు 80 కోట్ల మంది ప్రజలకి ఆహార భద్రత కల్పిస్తున్న ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ఆహార భద్రతకి డబ్బు కేటాయించకుండా సబ్సిడీలు తగ్గించడం వల్ల రేపు రేషన్ షాపులు దివాలా తీసి రక్తహీనంతో బాధపడుతున్న అనేక మంది కూలీలు చనిపోయే ప్రమాదం ఉంది. అందుకని వారి ఆరోగ్యాలు బాగుండాలన్నా, వారి జీవనం బాగుండాలన్నా ఏదైతే తగ్గించిన బడ్జెట్ ఉందో దాన్ని వెంటనే పెంచాలని చెప్పేసి ఆహార భద్రతకు బడ్జెట్ పెంచాలి, ఉపాధికి బడ్జెట్ పెంచాలి, వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తూ ఈ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే సవరించి అన్యాయం జరిగిన వారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నాం. ఈ బడ్జెట్లో 2,50,000 కోట్లు కేటాయించాలని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, రోజుకు 600 చొప్పున కూలీ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అంగన్వాడీలకి 1,000 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకానికి
కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది. ఉపాధి హామీకి 9,000 కోట్లను తగ్గించడం అనేది దుర్మార్గం విషయం. కార్పొరేట్ శక్తులను పెంపొందించే విధంగా ఈ బడ్జెట్ ఉంది తప్ప పేదలకి మాటలు, సంపన్న వర్గాలకు మూటలు అనేది బడ్జెట్ ఉంది తప్ప వేరే లేదు. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రజా విలువలను గమనించి బడ్జెట్ సవరించి పేద వర్గాలకు, వ్యవసాయ కూలీలకు, రైతులకి సరైనటువంటి బడ్జెట్ని పెంపొందించి, నిధులను పెంపొందించి బడ్జెట్ని కల్పించవలసిందిగా మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. జెండా పట్టుకుందా? నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఇది పెద్దోళ్ళ బడ్జెట్. బడా పెట్టుబడిదారులకు, సంపన్న వర్గాలకు రాయితీ ఇచ్చిన ఇది బడ్జెట్. ఈ బడ్జెట్లో పేద వర్గాలుగా ఉన్నటువంటి దళిత, గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు. ఈరోజు మొత్తం కూడా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కూడా సపరేట్ లేకుండా ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ పేరుతోటి మొత్తం కూడా ఈరోజు మొత్తం కూడా దారి మళ్ళిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి 100కి 40% పైగా పేదరికం ఉంది. ఆ పేదరికాన్ని నిర్మూలన కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇది అట్లాగే ఏదైతే మన ఉపాధి హామీ చట్టాన్ని కూడా నీరుగార్చేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. పేదలు, అత్యంత పేదలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పేదలు అనుభవిస్తున్నటువంటి ఉపాధి చట్టాన్ని కూడా ఈరోజు లేకుండా చేసే దానికోసం ఈ కుట్రలు పడుతూ ఉంది. ఈ సందర్భంలో మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు అనేక రాయితీలు ఇస్తుంది తప్ప ఈరోజు పేద వర్గాలకు మాత్రం కనీసమైనటువంటి వాళ్ళకు ఎలాంటి ఈరోజు ఈ బడ్జెట్లో కనపడలేదు. రేపు ఆశాజనకం లేదు. ఈరోజు వికసిత భారత్ అని చెప్పేసి 2047 వికసిత భారత్ బడ్జెట్ పెట్టింది. ఈ బడ్జెట్లో ఎలాంటి కూడా ఈరోజు పేదలకు కానీ, బడుగు బలైన వర్గాలు కానీ ఈరోజు ఎలాంటి ఉపయోగం జరిగే పరిస్థితి కనపడుతుంది. ఈ చాలా ధరలు పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. నూనె ధరలు, ఉప్పు ధరలు, పప్పు ధరలు మొత్తం కూడా చూస్తే ఆకాశం అంటుతా ఉంది. కానీ వాళ్ళకు మాత్రం నిజ వేతనం వచ్చే పరిస్థితి లేదు. కనీసం కూలీ వేతనం వచ్చే పరిస్థితి కనపడలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు దీన్ని మార్చుకొని పేద వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఈరోజు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా కేవీపీఎస్గా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.